ఐపీఎల్ 2025 సీజన్లో కప్ సాధించడమే లక్ష్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జోరుగా ప్రాక్టీస్ సెషన్లను నిర్వహిస్తోంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్లో మార్చి 23వ తేదీన హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి ఐపీఎల్ 18వ ఎడిషన్ను విజయంతో ప్రారంభించాలని సన్ రైజర్స్ వ్యూహాలు రచిస్తోంది. కాలి మడమ గాయంతో బాధపడుతున్న కమిన్స్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఇంకా జట్టులో చేరలేదు. కమిన్స్ 1-2 రోజుల్లో జట్టులో చేరనున్నాడు. ఇక ప్రాక్టీస్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ శనివారం రోజున ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించింది. సన్ రైజర్స్ ఆటగాళ్లు ఎస్ఆర్హెచ్-ఏ, ఎస్ఆర్హెచ్-బి జట్లుగా విడిపోయారు. ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్-ఏకు ప్రాతినిధ్యం వహించిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. అందరూ ఊహించినట్టుగానే ఇషాన్ కిషన్ సునామీ బ్యాటింగ్తో విరుచుకుపడుతూ బి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇషాన్ కిషన్ ఆరంభం నుండే దూకుడుగాడుతూ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. మొత్తంగా 30 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. 10 ఓవర్ల తర్వాత వేరే ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు అవుట్ అవ్వకుండానే బయటకు వెళ్లిపోయాడు. అతనితో పాటు అభినవ్ మనోహర్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. దీంతో మొదటి బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్-ఏ టీం నిర్ణీత 20 ఓవర్లలో 261 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు సంబంధించిన వీడియోను సన్ రైజర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్ను 11.25 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. అతని దూకుడు చూస్తుంటే ఈ సీజన్లో పెట్టిన డబ్బుకు ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్కు పైసా వసూల్ ప్లేయర్ లాగా కనపడుతున్నాడు. చాలామంది విశ్లేషకులు ఈ ఏడాది ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్లో ఇషాన్ కిషన్ అత్యంత డేంజర్ ఆటగాడని పేర్కొన్నారు. ఆ విషయాన్ని నిజం చేస్తూ ఇషాన్ కిషన్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో సంచలనం సృష్టించి మిగతా జట్లకు హెచ్చరికలు పంపాడు. ఐపీఎల్ 2025లో ఇషాన్ కిషన్ అత్యంత డేంజర్ ఆటగాడిగా అవతరించబోతున్నాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.